ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకు, ఆయన నీతో ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నీటి కాలువల యొద్దకు నడిపించి ఉన్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయనే, నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయనే. శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు, శత్రువే ఇక లేడని నీకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనమా, భయపడకు జడియకుము, ఆయన నీతో ఉన్నాడు. రహస్య స్థలములలో దాచబడిన ధనము నీ కొరకే, నీ కొరకే, అది నీ కొరకే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరా లాలించును పాలించును, నిన్ను కాపాడును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సోదరి లాలించును పాలించును, నిన్ను కాపాడును. ఈరోజు మన ధ్యానాంశము నీతిమంతుని దీవెన. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. ఈ ఆకలి గొననీయడు అనే మాట, దీంట్లో నుంచి 3 దీవెనలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడంటే, మొదటిగా ప్రభువు నీకున్న ప్రతి అవసరతను తీర్చి నీకు తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 16 నుంచి చదువుదాం, 19, 20 వచనాలు చదువుదాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. ఈరోజు దేవుడు ఈ మాటలో నుంచి ఏమంటున్నాడంటే, నీకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాను. అది కరువు సమయమే కావచ్చు, క్లిష్ట పరిస్థితే కావచ్చు, నీవు ఏ పరిస్థితి గుండా వెళుతున్నా కానీ నీకు సమకూర్చి, నీకు ప్రొవైడ్ చేసి నేను నడిపించే దేవునిగా నేను ఉంటాను. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత ఈ మాట మొదటిసారిగా మనం అక్కడే చూస్తాం. 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో దేవుడు అంటాడు, ఆగు అబ్రహామా, ఇస్సాకును బలి ఇవ్వద్దు, కానీ నీ వెనుక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉన్నది, దానిని బలిగా ఇవ్వు అన్నప్పుడు ఆ పొట్టేలును తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా బలిపీఠం మీద దహన బలి ఇవ్వడం మనం చూస్తాం. అక్కడ అబ్రహాము ఆ స్థలంకు ఒక పేరు పెడతాడు. ఏమని అంటే జెహోవా జైరా, యెహోవా ఈరే, అంటే నా ప్రభువు సమకూర్చుతాడు, సమకూర్చువాడు అని అర్థం. ఈరోజు మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడంటే, నీతిమంతునిగా నీవు జీవిస్తే, దేవుని దృష్టిలో యథార్థవంతునిగా నీవు జీవించేవాడవైతే నీకు ఆకలి కొననీయడంట, నీకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఎలాగుందంటే, క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చెప్పున నీ ప్రతి అవసరమును
తీర్చబడును. నీ పేదరికం చెప్పున కాదు, నీ జ్ఞానము చెప్పున కాదు, నీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చెప్పున కాదు, ఏది కాదు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చెప్పున, అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ, ఆయన మహిమలో ఉన్న ఆయన సామర్థ్యమును బట్టి, ఆయన బలమును బట్టి నీకు సహాయం చేస్తాడంట. ఆయన మహిమైశ్వర్యము చెప్పున అంటే ఎలా ఉంటుంది సహాయం? ఏలియా ప్రవక్తను మనం చూసినట్లయితే, ఏలియా ప్రవక్తకి ఒక టైటిల్ ఉంది, జడ్జ్మెంట్ ప్రాఫిట్ అని, తీర్పు తీర్చే ప్రవక్త. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన సేవ అంతా ఛాలెంజింగే. ఎక్కడికి పోయినా సవాల్ చేస్తాడు. నా దేవుడు నిజమైన దేవుడు, నేను ఆరాధించేవాడు సజీవుడు, మన ఇశ్రాయేలుల పితరుల దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా అని రోషముతో ప్రకటించే ప్రవక్త. బయలు ప్రవక్తలు ఈ సంఘటన మనందరికీ తెలుసు. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో, మీరు ఎన్ని యాచనలు చేస్తారో చేయండి, ఆకాశం నుండి అగ్ని రావాలి, వస్తే మీ దేవుడు రియల్, లేకపోతే నేను ప్రార్థన చేస్తా, నా ప్రార్థన విని దేవుడు అగ్ని పంపించాడా, నా దేవుడే నిజమైన వాడని సవాల్ చేశాడు. అదే సవాలు ప్రకారంగా ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చింది, దహన బలులంతటిని కూడా దహించి వేసింది. సో దాని ప్రకారంగా ఏమంటారంటే ఏలియా తీర్పు తీర్చే ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త అని చెప్తారు. ఈ ప్రవక్త రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి మరలా అక్కడ ఒక మాట విడుదల చేస్తాడు. రాబో దినములలో ఒక్క చుక్క వర్షం పడదు అని ఆ ప్రవచన వాక్కు విడుదల చేసి వస్తాడు. వెంటనే దేవుడు అంటాడు, ఏలియా ఇంకా కరువు దినములు ప్రారంభం కాబోతున్నాయి, వర్షం ఉండదు, ఆహారం ఉండదు, కాబట్టి కేరీతు వాగు దగ్గర వెళ్ళి నువ్వు అక్కడ ఉండు. నేను నీకు ఆహారం పంపించడానికి దేనికి ఆజ్ఞాపించానంటే కాకోలముకు ఆజ్ఞాపించాను. దేనికి? కాకికి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరం తీర్చబడునంటే నేను చెప్తున్నా, మహిమైశ్వర్యం ఎట్లుంటుందంటే కాకికి నేను ఆజ్ఞాపించాను, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గర వెళ్ళి ఉండు, నేను ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు అక్కడ ఉండు, నీకు కాకి డైలీ డ్యూటీ చేస్తుంది, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్, నీకు ఆహారం తీసుకొని వస్తుంది, కావలసినంత రొట్టె కావలసినంత మాంసము తీసుకొని వస్తుంది, ఆ కేరీతు వాగులో ఉన్న వాటర్ మాత్రం తాగు, అక్కడ ఉండు, అక్కడ సర్వైవ్గా అని చెప్తే ఏలియా బయలుదేరాడు. ఏలియా కేరీతు వాగు దగ్గరకు వచ్చిన తర్వాత డైలీ స్టార్ట్. దేశమంతా కరువు తాండవిస్తూ ఉంటే, వర్షం లేదు, నీళ్లు లేవు, ఆహారం సమృద్ధిగా లేదు, కానీ దేవుడు కాకికి ఆజ్ఞాపించి తన ప్రవక్త కొరకు ఆహారం పంపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎక్కడైనా కాకి ఆహారం తీసుకొని రావడం చూసారా? చూస్తే చెయ్యొద్దండి, మీకు సన్మానం చేస్తా. చూడలే కదా? నేనైతే చూశాను. ఎట్లా చూశానో తెలుసా? ఆహారం తీసుకురావడం చూడలే, కానీ సమాధి తోటల్లోనికి వెళ్ళినప్పుడు కాకుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? దొరికినట్టు పీక్కొని తింటాయి. పక్క కాకి కూడా ఇవ్వబోవి, దానికి దొరికింది అది తింటుంది. కానీ క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పున ఏలియాకి ఏం చేశాడంటే కాకి ద్వారానే సహాయాన్ని పంపించాడు, ఏ మానవుని ద్వారా కాదు. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే నీ జీవితంలో కరువు లాంటి పరిస్థితులు ఉండొచ్చు, ఎటువైపు నుంచి సహాయం లేకపోవచ్చు, ఎటువైపు నుంచి సమృద్ధి లేకపోవచ్చు. అసలు నాకు ఈ విషయంలో సహాయం దొరుకుతుందా, ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళగలుగుతానా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏలియాకు కాకి ద్వారా సహాయాన్ని పంపిన దేవుడను నీకు ఎట్లనైనా సహాయం చేస్తాను, నీకు ఏ విధంగానైనా సహాయాన్ని పంపిస్తాను. నువ్వు అనుకుంటావు ఈ ప్రజల ద్వారా నాకు సహాయం వస్తుందా, ఈ విషయంలో నేను ముందుకు వెళ్తానా, నాకు అసలు సపోర్టే లేదు కదా. అయితే దేవుడు అంటున్నాడు నేనే నీకు సపోర్ట్, నేనే నీకు ధైర్యం, నేనే నీ పక్షంగా నిలబడతాను, మనుషులను లేపుతాను, వారిని నీకు సహాయంగా పంపిస్తాను. నువ్వు ఆశ్చర్యపడే రీతిగా నా మహిమైశ్వర్యం చెప్పున, నా బలాతిశయము చెప్పున నీకు నేను సహాయాన్ని పంపించే దేవుడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కరువుకు కాస్త కేరీతు వాగు కూడా అయిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు మరలా ఏమన్నాడంటే
ఏలియా లే, ఇక్కడ నీ పని అయిపోయింది, ఇక్కడ సమయం అయిపోయింది, ఇప్పుడు సారెపాతు ఊరికి వెళ్ళు. అక్కడ నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను, నీకు ఆహారం పెట్టాలని, నిన్ను పోషించాలని, నీకు షెల్టర్ ఇవ్వాలని నేను అక్కడ చెప్పి ఉంచాను. వెళ్ళు బయలుదేరనగానే దేశం వదిలిపెట్టాడు. ఇశ్రాయేల్ దేశం వదిలిపెట్టి సీదోను ప్రాంతానికి వెళ్ళాడు, సారెపాతు ఊరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధవరాలు చూసి గ్రీట్ చేస్తుంది ప్రవక్తను చూసి. వెంటనే తనను చేర్చుకుంటుంది. ఏలియా అంటాడు, అమ్మ నాకు కొంచెం నీళ్లు తీసుకొస్తావు అంటే, అలాగే అయ్యా తీసుకొస్తాను. వెళ్తూ ఉంటే మరలా అంటాడు, ఆ నీటితో పాటు ముందు ఒక అప్పము తీసుకొని రా. అప్పుడు ఏమంటుందంటే, అయ్యా కరువు ఉన్నది దేశంలో, నేను నా కొడుకు ఈ పిండి ముద్ద మా దగ్గర ఉంటే 2 అప్పములు చేసుకొని తనొకటి నేనొకటి తిని ఇంకా చచ్చిపోదామని సిద్ధంగా ఉన్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయ్యా అంటే, నువ్వేం భయపడకు, ఈ కరువు కాలంలో దేవుడు తన హస్తము చాపి సమృద్ధిని ఇస్తాడమ్మా, నువ్వు భయపడకు, వెళ్ళి నేను చెప్పింది చేయంటే, ఈ విధవరాలు వెళ్ళి కావలసినంత ఒక అప్పము నీరు తీసుకొని వచ్చి ప్రవక్తకి ఇస్తుంది. ఆ కరువు కాలం అంతా ఎవరెవరు పోషించబడ్డారు? మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలా? ఒకసారి చదువుదామా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ ఏలియా ప్రవక్త ఆమె ఇంటికి రాగానే ఆమె ఏం చెప్పింది? నేను నా కుమారుడు ఇద్దరం ఈ 2 అప్పములు తిని ఇంకా మా జీవితాన్ని క్లోజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము, ఉద్దేశం కలిగి ఉన్నాము. ఎవరు? నేను, నా కుమారుడు. ఇప్పుడు ఏలియా చెప్పిన మాట చొప్పున అప్పము చేసుకొని వచ్చిందంట, కొంత నీరు తీసుకొని ఇచ్చిందంట. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? 15వ వచనంలో ఏమని చదివాం మనం? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును అంటే ఏలియాయు ఆమె ఇంటి వారును, ఆమె కుమారుడని లేదు ఇక్కడ. గమనిస్తున్నారా? ఏలియా ప్రవక్త తీసుకొచ్చిన విధవరాలు, తర్వాత ఆమె ఇంటివారు, కుమారుడు కాదు. అంటే ఏలియా చెప్పిన మాటను బట్టి, చేయడమును బట్టి, ఆ కరువు కాలంలో కూడా ప్రవక్తను చేర్చుకోవడమును బట్టి, ఆ అప్పము తీసుకొని ఆయన చేతిలో పెట్టడమును బట్టి ఆమె ఇంటిలో ఉన్న వారందరూ అనేక దినములు పోషించబడ్డారంట. అంటే కుమారుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు వస్తారు కదా, స్నేహితులు వస్తారు కదా, ఇంట్లో తెలిసిన వాళ్ళు వస్తారు కదా, వచ్చిపోయేవారు కూడా ఆమె ఇంట్లో తిని తృప్తి పొంది వెళ్తున్నారంట. ఆమె విశ్వాసమును బట్టి, ఆమె చేర్చుకున్న విధానాన్ని బట్టి ఆ కరువు సమయంలో కూడా యథార్థముగా యొక్క ప్రవక్తను పోషించింది. చూసారా? దేవుడు ఆ హృదయాన్ని చూసి ఆమెను, ప్రవక్తను, ఆమె కుమారుణ్ణి, ఆమె ఇంటికి వచ్చిపోయే వారిని అందరినీ సమృద్ధిగా పోషిస్తున్నాడు కరువు సమయంలో. ఊరు మీద పోయేటోళ్ళు చూస్తూ ఉంటే, అరే ఇదేం అద్భుతం, ఆకలితో ఉన్నవారు, కరువులో కొట్టుమిట్లాడుతున్న వారు కూడా వచ్చి విధవరాల దగ్గరికి వచ్చి, అమ్మా కొంచెం ఆహారం పెడతావా, కొంచెం నీళ్ళు ఇస్తావా? విధవరాలంటే ఎలా ఉంటుందండి? ఒక ఇంటిలో, పల్లెటూరులో లెక్క ఉంటుందా? లెక్క చేస్తారా? లెక్క చేయరు. కానీ దేవుడు ఆమెనే ఎన్నుకొని ఆమె దగ్గరికే ప్రవక్తను పంపించి, ఆమె ఇంటిలోనే దీవెన పంపించి ఒక ప్రవక్త పోషించబడుతున్నాడు, ఆమె కుటుంబం పోషించబడింది, ఆమె ఇంటికి వచ్చేవారు పోషించబడుతున్నారు, ఊరిలో ఉన్నవారు కూడా పోషించబడుతున్నారు. మీతో ప్రభు ఏమంటున్నాడంటే, నీతిమంతుని ఆకలి కొననీయడు, మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, మీకు కావలసినది సమకూర్చే దేవుడు. ఎట్లా సమకూరుస్తాడో తెలుసా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చెప్పున. అది కరువు సమయమే కావచ్చు, అది అడవి లాంటి, ఎడారి లాంటి పరిస్థితే కావచ్చు, కానీ నా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. అంతే. హల్లెలూయా. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు సమకూర్చాడు. ఎలా? రోజు మన్నా ఆకాశం నుంచి కురుస్తానే ఉంది, రోజు పూరేళ్ళు కురుస్తానే ఉన్నాయి. ఇది క్రీస్తు యేసు మహిమైశ్వర్యం కాదా? వాళ్ళు ప్రయాణం చేసిన ప్రాంతం ఎట్లా ఉంటుందో తెలుసా?
మట్టి ఉండదు, గడ్డి ఉండదు, ఏముండదు. అది ఎడారి కాదు, అడవి కాదు. అది ఎట్లుంటుందంటే మొత్తం కొండలు, గుట్టలు, మెట్టలు. ఎక్కడ చూసినా బండే, ఏం కనబడదు. అక్కడ చుక్క నీరు కనబడదు, గడ్డి పూస కూడా కనబడదు. అట్లాంటి ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ అరణ్యం అంతటిలో అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారిని ఆవరించి ప్రతి ఉదయం మన్నాను కురిపించి, పూరెళ్ళను కురిపించి ఆ రోజుకు కావలసిన ఆహారము ప్రతిరోజు సమకూరుస్తూ నడిపించాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరం తీర్చబడు. ఈరోజు మీకు ఆహార విషయంలో సహాయం కావాలా, ధన విషయంలో సహాయం కావాలా, మనుషుల విషయంలో సహాయం కావాలా, మీకు ఏ కోణంలో సహాయం కొరకు మీరు చూస్తున్నారో దేవుడు యెహోవా ఈరేగా ఉండి ఆయన మహిమైశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరం ప్రభు తీర్చబోతున్నాడు. నీతిమంతుని ఆయన ఆకలి కొననీయాడు. మొదటిగా మీ అవసరతలు ఆయన తీరుస్తాడు. రెండవదిగా మీ ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీతిమంతుని ఆకలి కొననీయడు అన్నాడు. అసలు నీతిమంతునికి ఏం ఆకలి ఉంటుంది మీరు చెప్తారా? అసలు ప్రాణము తృప్తిపరచబడాలంటే ప్రాణం దేని కొరకు ఆకలిగా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అన్నాడు. ఒక నీతిమంతునికి దేని మీద ఉంటుంది ఆశ అంటే, వచ్చే నెల కల్లా ఒక ₹1,00,00,000 సంపాదించాలి, సూట్ కేసు మూట కట్టుకోవాలి. ఇట్లాంటి కోరికలు ఉండవు, ఇట్లాంటి ఆశలు వాంఛలు ఉండవు. నీతిమంతునికి ఏం కోరిక ఉంటుందంటే, నీతి మీదనే ఆశ, నీతి మీదనే దాహము. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆకలి కలిగి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము కొరకు, ఆయన పని కొరకు దాహము కలిగి జీవించేవారంట తృప్తిపరచబడతారంట. ఎలా తృప్తిపరచబడతారంటే, దావీదు అంటాడు కీర్తనలు 23వ అధ్యాయంలో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నది. నిజంగా మీరు చెప్పగలుగుతారా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. నిజమేనా? రాత్రిపూట బయట బాత్రూంలో కానీ, బయట వరండాలో కానీ మధ్యరాత్రి 12-1 గంటకు శబ్దాలు అవుతాయి. ఒక్కొక్కసారి లోపల మనకు ఏమవుతుంది? గొడగొడగొడగొడ. మన గిన్నె నిండి పొంగి పొర్లుతుందా? నిజమా? ఈ శరీరంలో తింటే, పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటే ఆకలి తీరిపోతుంది, మరలా మధ్యాహ్నం కాగానే మరలా ఆకలి, మరలా తింటే తృప్తి, మరలా సాయంత్రం కాగానే మరలా ఆకలి, మరలా తినాలి. ఇది శరీరంలో ఆకలి. కానీ నీ ప్రాణమును తృప్తిపరుస్తాడంటే ఎలా? దావీదును చూడండి, రోజుకి 7 సార్లు ఆరాధన చేస్తాడంట, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. అంటే 10 గంటలు. 10 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే అప్పుడు ఆయన ప్రాణం తృప్తి, అప్పుడు ఆయన ప్రాణం సేద తీర్చబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిని చాలామంది క్రైస్తవులు వెతకరు. సన్నిధిని వెతకడం అంటే ఆదివారం పోవాలి, ఇంకేదైనా మీటింగ్ ఉంటే పోవాలి, రావాలి, అది కాదు. ఎవ్రీడే ఆయన సన్నిధిని వెతకాలి. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం ధ్యానించుటలో ప్రతిరోజు ఆయన సన్నిధిని వెతికేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన ప్రాణం ముంచబడుతుందో అప్పుడు మన ప్రాణం సేద తీర్చబడుతుంది. ఆయన అభిషేకము చేత, ఆయన ఆత్మ బలముతో ఎప్పుడైతే మనం నింపబడతామో మన ప్రాణం అప్పుడు సేద తీర్చబడుతుంది. హెజ్కేల్ అంటాడు, నది నీరంట కాళ్ళ మట్టుకు, తర్వాత మోకాళ్ళ మట్టుకు, తర్వాత నడుము మట్టుకు, తర్వాత కుతికేల మట్టుకు, తర్వాత ఏమంటాడు? మొత్తం మునిగి. ఇది కాదు ప్రభా, మొత్తం మునగాలి, తేలి తేలి ఆడాలి. అది కదా ఆత్మీయ జీవితం అంటే. ఎంతసేపు కాళ్ళతోనే తడుముతాం. ఈరోజు దయ్యం పోయిందా, ఈరోజు స్వస్థత జరిగిందా, ఈరోజు ఆకలి తీరిందా, ఈరోజు అప్పు పోయిందా,
ఈరోజు ఇదే బ్రతుకు. ఎప్పుడు నీ ప్రాణం తృప్తిపరచబడుతుంది? ఎప్పుడు దేవుడిచ్చే ఆ ఆత్మలో సంతృప్తి పొందుకుంటావు? నీ ఆత్మీయ జీవితం దినదినం అభివృద్ధి చెందాలి, దినదినం అభివృద్ధి చెందాలి. ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం లాస్ట్ లైన్ నుంచి నేను చదువుతాను, వినండి. ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఒక మాట అడుగుతాను, ఇడ్లీ శాశ్వతంగా తింటారా? దోశ శాశ్వతంగా తింటారా? బిర్యానీ శాశ్వతంగా తింటారా? పులావ్ తింటారా? మండి తింటారా? ఏది శాశ్వతంగా తినలేం. ఇక్కడ భూమి మీద బ్రతికిన రోజులే తింటాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అతనికి ఆహారము దొరుకుతుందంట, అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉంటాయంట. ఆత్మలో సంతృప్తి, ప్రాణములో తృప్తి అంటే ఎప్పుడు ఒక వ్యక్తి తృప్తి కలిగి ఉంటాడు? అన్ని విషయంలో భద్రత కలిగి, అన్ని విషయంలో సమృద్ధి కలిగి, అన్ని కోణాలలో వృద్ధి కలుగుతున్నప్పుడు, బలము కలుగుతున్నప్పుడు, ఎప్పుడు కావాల్సింది అప్పుడు అందుతున్నప్పుడు, ఆరోగ్యముతో నెమ్మదిగా ఉన్నప్పుడు ఆత్మ ప్రాణము తృప్తిగా ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఉన్నత స్థలంలో నీవు ఉంటావు, పర్వతములు నీకు కోటగా ఉంటాయి. ఎందుకంటే ఆ కోట నిన్ను ఎప్పటికీ భద్రపరుస్తూ ఉంటుంది. శత్రువు లోపల చొరబడకుండా, దొంగ దొంగిలించుకోకుండా, శత్రువు వచ్చి నీ మీద దాడి చేయకుండా ఆ కోట ఎప్పటికీ నిన్ను సంరక్షిస్తూ ఉంటుంది. ఏంటిది ఆ కోట అంటే? యేసు ప్రభువే. పర్వతములు, శిలలు నీకు కోటగా ఉంటాయి. నీ ఆహారం ఎప్పటికీ నీకు దొరుకుతుందంట. అంటే దేవుడిచ్చే ఈ శ్రేష్టమైన ఆహారం, బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము ఎప్పటికీ నీ ఆత్మకు అందుతానే ఉంటుంది. ఆ తర్వాత నీ నీళ్ళు నీకు శాశ్వతముగా ఉంటాయి. అంటే నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, నీవు కలిగి ఉన్న అభిషేకం శాశ్వతముగా నీవు కలిగి ఉంటావు. నీకు అసంతృప్తి ఉండదు, నీకు లేమి ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడు సమృద్ధి కలిగిన అనుభవంలోనే జీవిస్తావు. ఉన్నత స్థలంలో మీద ఉంటావు, ఉన్నత శిఖరాల మీద ప్రయాణం చేస్తూ ఉంటావు, దేవునిలో ఆనందిస్తూ సమృద్ధి కలిగిన అనుభవంలో నీవు జీవిస్తావు. అటువంటి జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఎవరికి ఇస్తాడంటే, నీతిమంతుని ఆకలి కొననీయడు. నువ్వు నీతిమంతునివైతే నీకు ఈ దీవెన ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఇది 3వ దీవెన. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. భయపెడుతున్నారా ప్రజలు? నేను భయపెడుతున్నారా? కృంగదీస్తున్నారా? నీ అంతు చూస్తారా అంటున్నారా? దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, ప్రభువే నాకు సహాయకుడు. చెప్పగలుగుతున్నారా? మనం మంచి ధైర్యం గలవారమై ఉన్నామంట. ఏంటి ఈ ధైర్యం అంటే, మనకు మానవుడు కాదు సహాయం, మనకు అధిపతులు కాదు సహాయం, మనకు రాజులు సామంతులు కాదు సహాయం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సజీవుడైన దేవుడే మన సహాయము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఎప్పుడు నీతోనే ఉంటా, ఎప్పటికీ నిన్ను సంరక్షించి నడిపిస్తూనే ఉంటా. నరమాత్రుడు నిన్నేం చేయగలడు? హల్లెలూయా. నరమాత్రుడు నిన్నేం చేయగలడు? ఈరోజు ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో భయం భయం భయం. ఒకప్పుడు జంతువులను చూసి భయపడేటోళ్ళు, రాక్షసులను చూసి భయపడేటోళ్ళు, ఇప్పుడు మనుషులను చూసి భయపడుతున్నారు. అట్లాంటి కాలంలో మనం ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నరమాత్రుడు, గడ్డి వంటి ఆయుష్ కలిగిన వాడు, పువ్వులాగా వాడిపోయే మనిషి నిన్నేం చేయగలడు? నిన్ను ముట్టలేడు. నీ వెంట్రుకను కూడా చెప్పండి పీకలేడు. ఎందుకో తెలుసా? మన విమోచకుడు సజీవుడు, ఆయన మనతో ఉన్నాడు.
నీవు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఎప్పుడు నీతో పాటు ఉండి నిన్ను ధైర్యపరుస్తూ, నీతో ఉండి నిన్ను సంరక్షిస్తూ నిన్నద్దరికి నడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీతిమంతుని ఆయన ఎప్పుడు ఆకలిగొననియ్యాడు. దావీదు అంటున్నాడు, నేను యవ్వన కాలం నుంచి చూస్తున్నా, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీతిమంతుని సంతానమట భిక్షమెత్తుకోవడం, ఒక దీన స్థితిలోనికి వెళ్ళడం నేను ఎప్పుడు ఎక్కడ చూడలే. నా దేవుడు నీతిమంతుని తలను హెచ్చించే దేవుడే. హల్లెలూయా. నీతిమంతుని కొమ్ము హెచ్చింపబడుతుందంట. నీతిమంతుడు ఘనత కలిగి, అధికారము కలిగి, వైభవము కలిగి దినదినము హెచ్చించబడుతూనే ఉంటాడు. కానీ తన స్థితిని ఎవ్వరూ తగ్గించలేరు. ఈరోజు నీవు నీతిమంతుడివా? నీతిమంతునిగా దేవుని సన్నిధిలో జీవించగలిగితే నీవు ఏ విషయంలో ఆకలిగొనవు, ఏ విషయంలో అసంతృప్తి ఉండదు. అన్ని విషయంలో సమకూర్చి, తృప్తిని ఇచ్చి, భద్రపరిచి ప్రభు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అయ్యా నీతిమంతుని ఆకలి గొననీయని అంటున్నావు. ఇక్కడున్న ప్రతి బిడ్డను దర్శించు, ఇక్కడున్న ప్రతి బిడ్డను దర్శించు. అయ్యా వారి వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదించబడునుగాక, వారి కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడునుగాక, వారి వ్యాపారాలు ఆశీర్వదించబడునుగాక, వారి ఉద్యోగాలు ఆశీర్వదించబడునుగాక, వారు చేస్తున్న చేతి పనులు ఆశీర్వదించబడునుగాక, వారి ఆశలు, వారి తలంపులు, వారి ప్రయత్నములన్నీ సఫలమగునుగాక, వారి పిండి పిసుకు తొట్టి నూనె బుడ్డి సమృద్ధిగా ఉండునుగాక. అయ్యా భద్రత కలిగిన వారిగా ఉంతురుగాక, భద్రత కలిగిన వారిగా ఉంతురుగాక. క్షేమాభివృద్ధి కలుగునుగాక, క్షేమాభివృద్ధి కలుగునుగాక. అయ్యా వారికి సమృద్ధి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. సమృద్ధి కలుగునుగాక. ఆశీర్వాదములు ప్రకటిస్తున్నాను ప్రభువా, దీవెనలు ప్రకటిస్తున్నాను ప్రభువా. వారు పొలములో, పట్టణములో ఆశీర్వదించబడుదురుగాక. నీతిమంతుల యొక్క దీవెనలు సమృద్ధిగా స్వతంత్రించుకుందురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చునంటున్నావు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరి నడినెత్తి మీదకి ఆశీర్వాదములు ప్రకటిస్తున్నాను, దీవెనలు ప్రకటిస్తున్నాను అయ్యా. దినదినము అభివృద్ధి పొందుతూ ఉన్నత స్థలముల మీద సంచరించే దీవెన కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. అపవాదిని కాళ్ళ కింద వేసి చితక ద్రొక్కి అభిషేకము కలుగునుగాక. శత్రువును ఎదిరించి జయించే అభిషేకము కలుగునుగాక. శత్రువును జయించే అభిషేకము కలుగునుగాక. తండ్రి నీ బిడ్డల్ని అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి. ఆత్మ పూర్ణులుగా అయ్యా నీ రాజ్యముపై, నీ నీతిపై అయ్యా మనస్సు నిలిపి బ్రతికేవారిగా అయ్యా నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.